ఇక మరి పీర్ల పండుగ నాడు మగోళ్ళు ఎట్లా ఎగురుతారు? నీ దండం పెట్టి కారు కలుపుకుంటా. ఇక ఇప్పుడు ఆడోళ్ళు కూడా గా రకంగానే రోడ్ల మీద తానే అంటే తందానా అనుకొస్తున్నారు. నువ్వు అబ్బరకొండ ఇలా పండుగ చిన్నగా లేదు. మల్లెపూలు కొప్పుల పెట్టి ఓ అమ్మో ఎవరికి పెట్టిరు దేనికి పెట్టిరు ఏం కథ అనుకుంటురా? వంట ఇంటి పండుగ మూత పోయిస్తుర్రు. చూద్దాం మరి. ఓ గ్యాసు బుడ్డి మా గ్యాసు బుడ్డి తీరుగా నీకు పూజలు అందుకో బుడ్డి. ఓ గ్యాసు బుడ్డి మా గ్యాసు బుడ్డి తీరుగా నీకు పూజలు అందుకో బుడ్డి. నీ కొప్పులోన మల్లెలు పెట్టి మరవకుండా నిన్ను పూజించువమ్మా మా గ్యాసు బుడ్డి. నీ కొప్పులోన మల్లెలు పెట్టి మరవకుండా నిన్ను పూజించువమ్మా మా గ్యాసు బుడ్డి. కొండ మీదున్న మా కోసం దిగి సగం ధరతోటి మా ఇంటికి వచ్చేటి మా గ్యాసు బుడ్డి. కొండ మీదున్న మా కోసము దిగి సగం ధరతోటి మా ఇంటికి వచ్చేటి మా గ్యాసు బుడ్డి. 1000 రూపాయలతో అందలం ఎక్కి కాంగ్రెస్ పుణ్యాన నిమ్మలం చేస్తేవే మా గ్యాసు బుడ్డి. 1000 రూపాయలతో అందలం ఎక్కి కాంగ్రెస్ పుణ్యాన నిమ్మలం చేస్తేవే మా గ్యాసు బుడ్డి. ఓ గ్యాసు బుడ్డి మా గ్యాసు బుడ్డి నిన్ను కొలుసుకొని అమ్మ లక్కాలు కొండంత పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ రకంగా ఎంత హుషారుగా ఆనందం ఎలగక్కుతురు ఈ ఆడకలంటే అమ్మ పబ్లిక్ కథ మామూలుగా లేదు. ఇన్నూరికి ఈ అక్క ఏమనుకొస్తుందో. రాష్ట్రం మొత్తం మరి మహిళలందరూ కూడా ఎంతో గర్వంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరి రాక్షస పాలన నుండి మరి ప్రజా పాలన అడుగుపెట్టారు. ఎందుకంటే 1200 ఉన్న గ్యాస్ ధర ఇవాళ 500 రూపాయలకు అయిందంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నది. మరి ఇక్కడున్న టిఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు చెప్తున్నాం, మరి ఈ ఊరి ఆడబిడ్డగా మరి మీ పాలనలో మరి మీ రాబంతుల పాలనలో ఎంతో అవమానించడం జరిగింది. మరి గ్యాస్ ధర కానీ ఉప్పులు పప్పులు అన్ని ఎక్కడ చూసినా కూడా ధరలు నిత్యావసర సామాన్ల రేటు కూడా ఎంతో అధికంగా పెంచారు. మరి మా రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన దాదాపు 80 రోజులలోనే 3 స్కీములు అవలంబించారు. మరి ఇంకా 3 స్కీములు కూడా తప్పకుండా అందరికీ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక 2-3 నెలల్లోనే ఇంత కూడా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మరి 6 స్కీములతోని మరి మా సోనియా గాంధీ గారు చెప్పారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేస్తామని. 6లో 3 అయినాయి. అందుకనే ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడో ఫోకస్ చేసి దళిత బంధు గురించి కూడా చాలా అవాక్కులు చవాకులు చేస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నా తేవాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇక ఈ రకంగా ఆడకలంతా గ్యాస్ బుడ్డీలకు పసుపు కుంకుమ పెట్టి మల్లెపూలు బుడ్డికి చుట్టి బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను తిట్టిపోసుకుంటా కాంగ్రెస్ గొప్పతనం వలన ఇయ్యాల మాకు సగం రేటుకే గ్యాస్ సిలిండర్ వస్తుందని ఓ పాలం పెట్టి కొలుపు చెప్తుర్రు రోడ్ల మీద వీళ్ళు.